ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే నా లాస్ట్ వీడియోస్ లో నేను ఒక మాట చెప్పా, ఆల్ ఐస్ ఆన్ జపాన్ నౌ అని చెప్పా. జపాన్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా అడుగులు వేస్తోంది అని చెప్పా. కొద్ది గంటల ముందు జపాన్ డొనాల్డ్ ట్రంప్ ను వ్యూహాత్మకంగా అవమానించింది. అసలేం జరిగింది అనేది స్టెప్ బై స్టెప్ చెప్తా. ఈ రోజు రాత్రి మోడీ గారు 7 years తర్వాత జపాన్ కు వెళ్లనున్నారు. ఆగస్టు 29, 30 ఈ 2 రోజులు జపాన్ లో 15th యాన్యువల్ మీటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఈయన చైనాలోని ఎస్సీఓ సమావేశానికి వెళ్లనున్నారు. ఈ ఎస్సీఓ మీటింగ్ లో పుతిన్ కూడా రానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 26 దేశాలు చైనాకు వెళ్లనున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా అన్ని దేశాలు సంఘటితం అవ్వనున్నాయి. ఎస్సీఓ సమావేశం యొక్క ఎజెండా గ్లోబల్ సౌత్ దేశాలు వెస్టర్న్ పవర్స్ కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయి, యూనిటీని చూపిస్తున్నారు. నెక్స్ట్ వరల్డ్ ఆర్డర్ అంటే అంతర్జాతీయ చట్టాలను ఏషియా దేశాలే, గ్లోబల్ సౌత్ దేశాలే రాయాలి అన్నట్లు ఈ మీటింగ్ యొక్క ఎజెండా ఉంది. ఈ సమావేశానికి ముందు డొనాల్డ్ ట్రంప్ 4 సార్లు ఫోన్ చేస్తే మోడీ ఫోన్ ఎత్తలేదు అనే ఇష్యూ ఆల్రెడీ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజల్లో ఈ భారతీయులు మొండోలురా అనేది తెలిసిపోయింది. అమెరికన్ అధ్యక్షుడి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది చాలా పెద్ద విషయం. అయితే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి నేను మోడీకు కాల్ చేసి 24 గంటల్లో యుద్ధాన్ని ఆపు అనే అల్టిమేటం ను జారీ చేశాను. మోడీ భయపడి 5 గంటల్లోనే సింధూర్ యుద్ధాన్ని ఆపేశాడు అన్నాడు. ఇండియా 7 ఫైటర్ జెట్స్ ను కోల్పోయింది అన్నాడు. ఇండియా $150 million నష్టపోయింది అన్నాడు. దట్స్ లాట్ ఆఫ్ మనీ అన్నాడు. ఇండియన్ ఫైటర్ జెట్స్ లాసెస్ ను దాచి పెడుతోంది అన్నట్లు ఎన్నో ఆరోపణలు చేశాడు. Were shut down. I said, that's not good. That's a lot of jets, $150 million planes were shut down. A lot of them, 7, maybe more than that. They didn't even report the real number. I'm talking to a very terrific man. I knew that was so high, I don't give a damn, your head's going to spin. You're not going to end up in a war. Within about 5 hours, it was done. డైరెక్ట్ గా ఇండియాను, మోడీను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజు అమెరికన్ ట్రేడ్ అనలిస్ట్ నవారో రంగంలో దిగి భారతీయులు మొండోళ్ళు, మూర్ఖులు అన్నట్లు మాట్లాడారు. రష్యా యుక్రెయిన్ వార్ ఈజ్ అన్ మోడీ వార్ అన్నట్లు మాట్లాడాడు. America loses because of what India is doing. The consumers and businesses and everything lose, and workers lose because India's high tariffs cost us jobs and factories and income and higher wages, and then the taxpayers lose because we got to fund Modi's war. We got to fund Modi's war. We got to fund Modi's war. మోడీ రష్యన్ ఆయిల్ కొన్నందుకే పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇండియా ఆయిల్ కొనడం మానేస్తే యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది. డబ్బులు లేక పుతిన్ యుద్ధాన్ని ఆపేస్తాడు అని రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని మోడీ యుద్ధంగా మార్చేశాడు. యుద్ధ భూమిలో వ్లాదిమిర్ పుటిన్ ను ఓడించలేక దగ్గలేక మంగళవారం అన్నట్లు వీళ్ళు భారత్ పైన మొత్తం బ్లేమ్ ను వేస్తున్నారు. అయితే ప్రపంచ దేశాలకు భారత్ ఇచ్చిన సందేశం, వి కెన్ సే నో టు అమెరికా. అమెరికాకు నో చెప్పొచ్చు. ప్రతిసారి అమెరికన్ ప్రెసిడెంట్ కాల్ లిఫ్ట్ చేసే అవసరం లేదు అనే సందేశం ఇచ్చాం. అయితే ఈ మెసేజ్ జపాన్ కు అర్థమైనట్లు ఎవ్వరికీ అర్థమై ఉండదు. జపాన్ డిప్లొమాటిక్ గా ఆడిన గేమ్ నెక్స్ట్ లెవెల్. ఈ రోజు జపాన్ అండ్ అమెరికా మధ్య ఒక వ్యాపార ఒప్పందం అంటే ట్రేడ్ డీల్ జరగాల్సి ఉండేది. ఈ ట్రేడ్ డీల్ యొక్క విలువ $550 billion అంటే పాకిస్తాన్ జీడిపి కంటే 2 times ఎక్కువ. ఇండియన్ రూపీస్ లో దాదాపు 50 లక్షల కోట్ల డీల్ ఈ రోజు జరగాల్సి ఉంది. ఏప్రిల్లో ట్రంప్ ద సో కాల్డ్ లిబరేషన్ డే టారిఫ్ అని చెప్పి జపాన్ పైన కూడా 25% టారిఫ్ వేశాడు. టారిఫ్ ఎందుకు వేశాడు అంటే ఇయర్ 2024 లో అమెరికా జపాన్ మధ్య దాదాపు $320 billion అంటే దాదాపు 25 లక్షల కోట్ల వ్యాపారం జరిగితే ఇందులో $69 billion అమెరికా వ్యాపార లోటులో అంటే ట్రేడ్ డెఫిసిట్ లో ఉంది. ఒక ఇయర్ కు దాదాపు $70 billion అమెరికా ద్వారా జపాన్ సంపాదిస్తుంది అన్నమాట. ఈ వ్యాపార లోటును పూరించడానికి ట్రంప్ 10% ఉన్న జపాన్ టారిఫ్ ను 25% కు పెంచేశాడు. అమెరికాలో జపాన్ యొక్క హోండా, టొయోటా, మజ్దా ఇలా క్రేజీ కార్స్ అమ్ముడుపోతాయి. ఇండియాలో కూడా హోండా బైక్స్ అండ్ కార్స్ కు ఎంతో క్రేజ్ ఉంది. పర్సనలీ నేను జపాన్ యొక్క కార్స్ అండ్ బైక్స్ కు చాలా పెద్ద ఫ్యాన్. జపాన్ యొక్క సోనీ కెమెరా అనేది కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ ప్రొడక్ట్స్ ను జపాన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు అమ్ముతుంది. ఇండియాతో కూడా జపాన్ దాదాపు $40 billion వరకు వ్యాపారం చేస్తుంది. ఇందులో మనం దాదాపు $10 billion వరకు వ్యాపార లోటులో ఉన్నాం. సో ఎక్స్పోర్ట్ విషయంలో జపాన్ ను పట్టే దేశమే ఉండదు అన్నమాట. సో జపాన్ తో వ్యాపార లోటులో ఉన్నామని చెప్పి అమెరికా దాదాపు 25% జపాన్ పైన టారిఫ్ వేసింది. ఇది జపాన్ కు నచ్చలేదు. అప్పుడే జపాన్ సాఫ్ట్ గా ప్రొటెస్ట్ చేసింది. ఇదేంటి, మా ఆటోమొబైల్స్ పైన దాదాపు 25 to 27.5% టారిఫ్ వేస్తున్నారు, ఇది మంచి విషయం కాదు అన్నట్లు జపాన్ చెప్పింది. దీని తర్వాత జపాన్ అండ్ అమెరికన్ కౌంటర్ పార్ట్స్ మధ్య నెగోషియేషన్స్ జరిగాయి. కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక డీల్ చేసుకున్నారు. జపాన్ అమెరికాలో $550 billion పెట్టుబడి పెడుతుంది. అమెరికాలో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్ ను, ఆటోమొబైల్స్ ఇలా ఎన్నో ఫ్యాక్టరీస్ ను ఓపెన్ చేస్తుంది అన్నమాట. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా అమెరికన్ ప్రజలకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీనికి బదులుగా అమెరికా 25% టారిఫ్ ను 15% కు తగ్గించాలి అన్నమాట. ఇదే ఒప్పందం.
ఈ ఆర్టికల్స్ ఒకసారి చూడండి. జూలైలో ట్రంప్ ఎగిరి పడ్డాడు. నేను హిస్టారికల్ డీల్ చేయనున్నాను, అమెరికాలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నాను అన్నట్లు చాలా హడావిడి చేశాడు. అన్ని ఫ్రంట్ పేజెస్ లో ఆ న్యూస్ అనేది కవర్ అయింది. ఫైనలీ ఈ రోజు జపాన్ ట్రేడ్ ఎక్స్పర్ట్ మిస్టర్ ర్యోసై అకాజావా అమెరికాకు వెళ్లి అక్కడ ఈ $550 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఆ పేపర్స్ లో సైన్ చేయాలి, డీల్ క్లోజ్ చేయాలి. బట్ జపాన్ ఈ డీల్ చేయడానికి అమెరికాకు వెళ్ళలేదు. ట్రిప్ ను క్యాన్సిల్ చేసింది, మీటింగ్ పోస్ట్ పోన్ చేసింది, ఒక ప్రీ షెడ్యూల్ మీటింగ్ ను, అది కూడా ట్రంప్ హిస్టారికల్ డీల్ అని పిఆర్ చేసుకున్న డీల్ ను పోస్ట్ పోన్ చేయడం లేదా ఆ మీటింగ్ ను క్యాన్సిల్ చేయడం అనేది సాఫ్ట్ ప్రొటెస్ట్ కిందకు వస్తుంది. డిప్లొమాటిక్ గా జపాన్ అమెరికాకు సిగ్నల్ ఇచ్చింది. ఎందుకు డీల్ ను క్యాన్సిల్ చేశారు అంటే, అమెరికా ఇంతకు ముందు ఒప్పుకున్నట్లు టారిఫ్ ను 15% కు తగ్గించాలి, కానీ 25% అలాగే ఉంచింది. 15% కు తగ్గించలేదు. డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయలేదు. ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను అంటే కార్యనిర్వహణ చట్టాన్ని సవరించకుండానే జపాన్ ను పిలిచి $550 బిలియన్ ఇన్వెస్ట్ చెయ్యి అంటోంది. జపాన్ చాలా తెలివిన దేశం. జపాన్ ఏమంటోంది, ఫస్ట్ మీరు ఈ కాగితాలను సవరించండి, ఆ తర్వాతే $550 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాము అని చాలా గట్టిగా చెప్పింది. ఈ రీజన్ చాలా నేరోగా చిన్నగా అనిపిస్తోంది కదా, ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు కదా, జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో 25 to 15% చేంజెస్ మాత్రమే చేయాలి కదా అంటే ఎస్, చాలా చిన్న విషయమే. బట్ జపాన్ ఈ డీల్ ను పోస్ట్ పోన్ చేసి అమెరికాకు వి వోంట్ రష్ అండ్ సైన్ డీల్స్ అండర్ ప్రెషర్, ఒత్తిడిలో ఒప్పందాలు చేసేది లేదు అనే సందేశం ఇచ్చింది. జపాన్ యొక్క యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అంటే, ఏప్రిల్ నుండి జపాన్ అమెరికాతో సంతోషంగా లేదు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ జపాన్ యొక్క వస్తువులపైన 25 to 27.5% టారిఫ్ వేశాడో అప్పటి నుండి జపాన్ అమెరికా పైన ఫ్రస్ట్రేట్ అయిపోయింది. సాఫ్ట్ గా జపాన్ చేస్తున్న ప్రొటెస్ట్, మీరు మాకు మిలిటరీ సెక్యూరిటీని ఇస్తున్నారు, అంత మాత్రాన మేము మీ బానిసలను కాము, ఒత్తిడిలో మేము ఎటువంటి డిసిషన్ తీసుకోము, మేము కూడా మా యొక్క ఎంగేజ్మెంట్ ను డైవర్సిఫై చేసుకోగలము, ఇండియా, రష్యా, చైనా లేదా బ్రిక్స్ లో మేము కూడా జాయిన్ అవ్వగలము అన్నట్లు ఒక డిప్లొమాటిక్ సిగ్నల్ ను ఇస్తోంది. అనవసరంగా మా పైన టారిఫ్ వేస్తే మిలిటరీ సెక్యూరిటీ కోసం మేము బ్రిక్స్ లేదా రష్యా వైపు కూడా చూడగలము అన్నట్లు సందేశం ఇస్తోంది. ఈ ఇన్సిడెంట్ కూడా ఎగ్జాక్ట్ గా ఎస్సీఓ సమావేశానికి ముందే జరిగింది. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కావాలనే అమెరికాను డొనాల్డ్ ట్రంప్ ను అవమానించడానికి ఇది చేశారు. జపాన్ డంప్స్ ట్రంప్, జపాన్ స్ట్రైక్స్ బ్యాక్ ఆఫ్టర్ ఇండియా అని ఇంటర్నేషనల్ మీడియా దీని గురించి కవర్ చేస్తోంది. జపాన్ డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సందేశం ఏంటో చెప్తా. జూలైలో ఏం జరిగింది అంటే, డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, చూసారా నేను టారిఫ్ వేసినందుకే, నేను జపాన్ పైన ఒత్తిడి పెట్టినందుకే జపాన్ భయపడింది, దే కిస్డ్ ఆన్ మై డాష్, వాళ్ళు నాతో చర్చలు జరిపారు, భయపడ్డారు, వెంటనే వచ్చి $550 బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తాం సార్, ఎలాగైనా టారిఫ్ ను తగ్గించండి నిన్న కాళ్ళ వేళ పడ్డారు, సో నా టారిఫ్లు వర్క్ అవుతున్నాయి అని ఒక పిఆర్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. అంటే టారిఫ్ వేసినందుకే వేరే దేశాలన్నీ వచ్చి అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి అనే నేరేటివ్ ను చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లాడు. అయితే ఈ రోజు $550 బిలియన్ డీల్ లో క్యాన్సిల్ చేసి జపాన్ డైరెక్ట్ గా ట్రంప్ యొక్క నేరేటివ్ నే పటాపంచలు చేసింది అన్నమాట. గేమ్ అర్థమైంది అనుకుంటున్నా. సో జపాన్ ని చూసి రేపు మెక్సికో, కెనడా, ఈవెన్ యూరోప్ దేశాలు కూడా ముందుకొచ్చి అమెరికాకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ భారత్, డొనాల్డ్ ట్రంప్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ చేశాడు అని ఒప్పుకోలేదు, డొనాల్డ్ ట్రంప్ 4 సార్లు కాల్ చేసిన ఫోన్ ఎత్తలేదు, డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రమ్మన్నా రాలేదు. నెక్స్ట్ జపాన్ $550 బిలియన్ డీల్ ను క్యాన్సిల్ చేసి అద్దం చూపించింది. అండర్ ప్రెషర్ వి వోంట్ టేక్ ఎనీ డిసిషన్ అని చెప్పింది. పుతిన్ డొనాల్డ్ ట్రంప్ అలస్కాకు పిలిచాడు, మీటింగ్ చేశాడు, ఎన్నో విషయాలు మాట్లాడాడు, ఎలాగైనా యుద్ధాన్ని ఆపు అని పుతిన్ ను బుజ్జగించాడు. వ్లాదిమిర్ అని ముద్దుగా పిలిచాడు. అయినా కూడా పుతిన్ అలస్కా మీటింగ్ తర్వాత యుక్రెయిన్ పైన దాడి చేశాడు. దాదాపు 580 డ్రోన్స్ తో దాడి చేశాడు. పుతిన్ కూడా చాలా గట్టిగా, నేను అమెరికా ఒత్తిడికి ఒగ్గను, అమెరికా చెప్పినట్లు నేను బైలాటరల్ మీటింగ్ చేయను, జెలెన్స్కీతో డైరెక్ట్ గా మాట్లాడను అని చెప్పి అమెరికాకు అద్దం చూపించాడు. నెక్స్ట్ సౌత్ కొరియా కూడా స్లోగా నార్త్ కొరియా వైపు, చైనా వైపు ఒగ్గుతోంది. మీరు వెనజులా చూడండి, వెనజులా కూడా అమెరికాకు అగేన్స్ట్ గా మాట్లాడుతోంది. ఇరాన్ అయితే ఎప్పటి నుండో అమెరికా చెప్పినట్లు నేను వినను, నేను అణ్వాయుధాలను తయారు చేసుకుంటాను అని చాలా గట్టిగా నిలబడింది. చైనా అయితే అమెరికా అంటే ఎవరు, హూ ఇస్ అమెరికా అని డైరెక్ట్ గా చెప్తోంది. ఎస్సీఓ సమావేశంలో చైనా పెట్టిన ముఖ్యమైన ఎజెండా ఏంటి అంటే అమెరికన్ టారిఫ్ కు వ్యతిరేకంగా సంఘీభావాన్ని వ్యక్తపరచడం అన్నమాట. గ్లోబల్ సౌత్ అంతర్జాతీయ రాజకీయాలను పాలించాలి, గ్లోబల్ సౌత్ దేశాలే సూపర్ పవర్ గా ఉండాలి అన్నట్లు చైనా ఒక ఎజెండాతో ముందుకెళ్తోంది. ఈ విధంగా డైరెక్ట్ గా అమెరికానే టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం
జరగబోతోంది. SCO మీటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మేబీ ఇది గేమ్ చేంజర్ మీటింగ్ లేదా టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. వరల్డ్ ఆర్డర్ ను టర్న్ చేసే మీటింగ్ అని కూడా చెప్పొచ్చు. 26 దేశాలు, ఒకటి కాదు రెండు కాదు, 26 దేశాలు ఈ మీటింగ్ లో పాల్గొని ఉన్నాయి. ఈ మీటింగ్ తర్వాత ఏం జరగబోతోంది, అమెరికా యొక్క రియాక్షన్ ఏంటి అనే అన్ని విషయాలు అప్డేట్ చేస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. జై హింద్.